Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. సో ఇన్ ద ప్రీవియస్ వీడియో మనము బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో దిస్ ఇస్ పార్ట్ 4. సో ఈ వీడియోలో మనము టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ దేర్ టు డిజైన్ ఆర్ టు విజువలైజ్ అవర్ వెబ్ పేజ్. సో ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ నేను హెడర్గా మనకి ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ హెడర్కి మనము డిఫరెంట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేవి మనం ఇప్పుడు అప్లై చేస్తాను. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ? ఇట్ ఈస్ లెటర్ స్పేసింగ్. సో లెటర్ స్పేసింగ్ని నేను అప్లై చేస్తాను. సో ఇక్కడ నేను H1 ట్యాగ్ ఉంది కాబట్టి నేను H1 ట్యాగ్లో రాస్తాను ఇక్కడ. సో లెటర్ స్పేసింగ్ అనేది మనము పిక్సెల్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 పిక్సెల్స్ ఇస్తాను. 10 పిక్సెల్స్ ఇచ్చి నేను సేవ్ చేసి ఇక్కడ బ్రౌజర్లో రీఫ్రెష్ చేసినట్లయితే ఇప్పుడు మీరు గమనించండి, ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అనేది లెటర్కి మధ్యలో స్పేస్ వస్తుంది. సో ఈ విధంగా మనం లెటర్ స్పేసింగ్ని మనము ఈ అట్రిబ్యూట్ లెటర్ స్పేసింగ్ ద్వారా మనము అచీవ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ అంటే ఏంటంటే అండర్లైన్ కావచ్చు. ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అండర్లైన్ అని, నెక్స్ట్ ఓవర్లైన్ అని, అలాగే లైన్ త్రూ అని. సో ఈ 3 ప్రాపర్టీస్ మనం చూద్దాం. సో ఇక్కడ నేను టెక్స్ట్ డెకరేషన్లో ఫస్ట్ వన్ ఈజ్ అండర్లైన్ అని ఇస్తాను. సో సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే మనకి అండర్లైన్ రావడం జరుగుతుంది. అలాగే అండర్లైన్ బదులు మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఏంటి మనకి? ఇట్ ఈస్ అ ఓవర్లైన్ అంటే ఏంటంటే ఆ టెక్స్ట్కి పైన మనకి లైన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇట్లా టెక్స్ట్కి పైన లైన్ రావడం జరుగుతుంది. అలాగే మనం ఇంకొక థర్డ్ వాల్యూ ఏంటి? లైన్ త్రూ అంటే ఏంటి అంటే మనకి స్ట్రైక్ అవుట్ లాగా వస్తుంది మనకి. సో స్ట్రైక్ చేసినట్లుగా వస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఓవర్లైన్ రాస్తాను. సో ఓవర్లైన్ రాసి సేవ్ చేసి రీలోడ్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. సో దిస్ ఈజ్ ద టెక్స్ట్ లెటర్ స్పేసింగ్ అండ్ టెక్స్ట్ డెకరేషన్. నెక్స్ట్ వర్టికల్ అలైన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటాను. స్పాన్ ట్యాగ్లో నేను వాటర్ ఫార్ములా ఈజ్ H2O అని ఇస్తాను. సో ఇది నేను సేవ్ చేసినట్లయితే మనకి బ్రౌజర్లో ఎలా వస్తుంది? సో వాటర్ ఫార్ములా ఈజ్ H2O అని వస్తుంది. సో ఇక్కడ నేను స్పాన్ ట్యాగ్ నేను కొంచెం ఫార్మాటింగ్స్ చేస్తాను. సో ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ తీసుకుంటాను. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇస్తాను. ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఒక 25 పిక్సెల్స్ ఇస్తాను. సో మనకి నీట్గా కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ మనకి సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అంటాం. మామూలుగా HTML అయితే మనం ఏం యూజ్ చేస్తాము? SUP ఫర్ సూపర్ స్క్రిప్ట్, SUB ఫర్ సబ్స్క్రిప్ట్. అంటే మనము 2 అనే దాన్ని మనం డిసైడ్ చేస్తాం. అంటే మనము SUP అనే ట్యాగ్లో రాసినట్లయితే ఈ 2ని తీసుకొని SUP ట్యాగ్లో రాసినట్లయితే మనకి సూపర్ స్క్రిప్ట్గా వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ. అలాగే నేను SUP బదులు SUB రాసినానంటే సబ్స్క్రిప్ట్గా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ మనము CSSలో ఇలా రాస్తాం. సో CSSలో మనం రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని H2 అనే నంబర్ని రాస్తాను. సో ఇక్కడ నేను H రాస్తాను. స్పాన్ ట్యాగ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదానికి. సో ఓన్లీ నేను 2 అనే దాన్ని మాత్రమే స్పాన్ ట్యాగ్లో తీసుకుంటున్నాను. సో దీన్ని కట్ చేసేసి ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి దీన్ని నేను స్పాన్ ట్యాగ్ రిమూవ్ చేస్తున్నాను. అంటే స్పాన్ ట్యాగ్లో మనకి నెంబర్ 2 మాత్రమే ఉంది. సో ఇప్పుడు నేను స్పాన్ ట్యాగ్లో నేను ఏం యూజ్ చేస్తాను? ప్రాపర్టీ. సో వర్టికల్ అలైన్ ప్రాపర్టీ అనేదాన్ని నేను ఇప్పుడు యూజ్ చేస్తాను. సో స్పాన్ ట్యాగ్లో వర్టికల్ అలైన్లో మనము SUB రాసినట్లయితే దట్ ఈజ్ సబ్స్క్రిప్ట్. ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేస్తాను. ఇది సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే చూడండి 2 అనేది సబ్స్క్రిప్ట్గా వచ్చింది. అదే నాకు సూపర్ స్క్రిప్ట్ రావాలనుకోండి, సూపర్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను అక్కడ
సబ్ బదులు సూపర్ రాస్తాను, సూపర్. సో ఇప్పుడు చూడండి 2 అనేది సూపర్ స్క్రిప్ట్కి వెళ్ళింది. సో ఈ విధంగా సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ కోసం మనము సిఎస్ఎస్లో వర్టికల్ లైన్ అనే అట్రిబ్యూట్ అనేది ప్రాపర్టీ అనేది మనము యూజ్ చేస్తాం. దానికోసం వాల్యూస్ ఎస్యూబి ఫర్ సబ్స్క్రిప్ట్, ఎస్ సూపర్ ఫర్ సూపర్ స్క్రిప్ట్. నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, మనకి అప్పర్ కేసు లోవర్ కేసుగా మనకి క్యాపిటలైజ్ అనే 3 వాల్యూస్ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చూద్దాం. హెడర్ ట్యాగ్కి మనం యూజ్ చేద్దాం. సో హెడర్ ట్యాగ్లో మనం ఏముంది, ఆల్రెడీ మనకి హెడర్ ట్యాగ్లో ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అని చెప్పి రాసి పెట్టినాము. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం ప్రాపర్టీ యూజ్ చేద్దాం, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేద్దాం. టెక్స్ట్ డాష్ ట్రాన్స్ఫార్మ్. సో మనకు వచ్చేసి అప్పర్ కేస్ అంటే మనకి ఈవెన్ దో సమ్ లెటర్స్ ఆర్ ఇన్ స్మాలర్ కేసెస్, అంటే ఈ ఫాంట్ స్టైల్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది కాబట్టి నేను ఫాంట్ ఫ్యామిలీ నేను ఏరియల్గా తీసేసుకుంటాను. సో సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే మనకి చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనకి స్మాల్ క్యాప్స్ అని యూజ్ చేసినాం కాబట్టి అన్నీ మనకి క్యాప్స్ వస్తున్నాయి. సో ఈ ప్రాపర్టీ నేను రిమూవ్ చేస్తున్నాను. ఎందుకు మనకి అన్ని క్యాపిటల్ లెటర్స్లో వచ్చినాయి అంటే మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ని మనం అప్పర్ కేస్గా రాసినాం. కాకపోతే మనకి చూడండి ఇక్కడ మనకి కొన్ని అప్పర్ కేసెస్లో ఉన్నాయి, కొన్ని లోవర్ కేసెస్లో ఉన్నాయి. కాకపోతే మనం ఏం యూజ్ చేసాం, ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ అన్నాం కాబట్టి అన్ని లెటర్స్ మనకి అప్పర్ కేస్ రావడం జరిగింది. అలాగే నేను లోవర్ కేస్ అని రాస్తాను. లోవర్ కేస్ రాసినట్లయితే అన్ని లెటర్స్ మనకి లోవర్ కేస్లో రావడం జరుగుతుంది. అలాగే మనకి క్యాపిటలైజ్ అని చెప్పేసి థర్డ్ వాల్యూ ఉంటుంది. సో ఈ థర్డ్ వాల్యూ వచ్చేసి మనకి క్యాపిటలైజ్ చేసినట్లయితే ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ అవుతుందన్నమాట. సేవ్ చేసిన తర్వాత రీలోడ్ చేస్తున్నాను. చూడండి మనం ఆల్రెడీ ఆర్ఎస్కేలో క్యాపిటల్స్ రాసినాం కాబట్టి అది క్యాపిటల్గా వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ స్మాల్ లెటర్స్ రాసినట్లయితే మనకి ఫస్ట్ లెటర్ మాత్రమే స్మాల్ లెటర్స్ క్యాపిటల్ వస్తుంది. సో ఫస్ట్ లెటర్ అన్ని నేను స్మాల్ లెటర్ రాస్తాను. చూడండి ఇక్కడ ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అని చెప్పేసి అన్ని స్మాల్ లెటర్స్లో రాశాను. కాకపోతే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఈజ్ క్యాపిటల్. అది ఎలా వస్తుంది, మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో క్యాపిటలైజ్ అనే ప్రాపర్టీ ద్వారా మనకి వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ అలైన్ చూడండి, ఇదే మన హెడర్ ట్యాగ్ యూజ్ చేద్దాం. టెక్స్ట్ అలైన్లో మనకి సెంటర్ లెఫ్ట్ రైట్ ఉంటుంది. సో టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ తీసుకుంటాను. సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే మనకి పేజ్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. అదే నేను రైట్ తీసుకున్నానంటే పేజ్కి రైట్ సైడ్ వస్తుంది. సెంటర్ తీసుకున్నానంటే మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు. సెంటర్ చూసినట్లయితే మనకి పేజ్లో సెంటర్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జస్టిఫై అనేది మనకి ఒక వర్డ్ ఒక లైన్కి మనకి అర్థం కాదు. ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్కి నేను అప్లై చేస్తాను. పేరాగ్రాఫ్ జస్టిఫై అంటే ఏంటి, ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలైన్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో దాన్ని ఇక్కడ నేను అలైన్ చేస్తాను. టెక్స్ట్ అలైన్ ఇక్కడ జస్టిఫై ఇచ్చినట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రైట్ సైడ్ మనకి కరెక్ట్గా ఎండింగ్ లేదు, కానీ లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఎండింగ్ ఉంది. జస్టిఫై అంటే ఏంటి, బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది మనకి కరెక్ట్గా పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు రీలోడ్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది జస్టిఫై అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంట్ అంటే ఏంటి అంటే మనకు పేరాగ్రాఫ్ స్టార్టింగ్లో ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అనేది కొద్దిగా దూరంగా రావాలి కాబట్టి దానికి మనం ఏమి ప్రాపర్టీ యూజ్ చేస్తాం, టెక్స్ట్ ఇండెంట్. సో నేను దానికి పేరాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తాను. టెక్స్ట్ ఇండెంట్ పిక్సెల్స్ ఇద్దాం, 25 పిక్సెల్స్ ఇద్దాం. సో ఇప్పుడు చూడండి రీలోడ్ చేసినట్లయితే ఇది వీడియో అన్న వర్డ్ కొద్దిగా ముందరకు జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎన్ని పిక్సెల్స్ అయితే ఇచ్చామో ఇక్కడ అన్ని పిక్సెల్స్ గ్యాప్ అనేది ఇక్కడ జరుగుతుంది. సపోజ్ నేను ఇక్కడ ఒక 50 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి, ఇంకొంచెం ముందరికి జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా. సో ఇది మనకి టెక్స్ట్ ఇండెంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ లైన్ హైట్ అంటే పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి లైన్కి మధ్యలో గ్యాప్ అనేది పెంచుకుందాం. అంటే లైన్ హైట్. సో లైన్ హైట్ కూడా మనకి పిక్సెల్స్లో ఇచ్చుకుందాం. సపోజ్ నేను 30 పిక్సెల్స్ ఇస్తాను. చూడండి సేవ్ చేస్తున్నాను. రీలోడ్ చేసినట్లయితే యూ కెన్ సీ ద డిఫరెన్స్. సపోజ్ నేను ఇక్కడ 50 పిక్సెల్స్ ఇస్తాను. సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే మనకి లైన్కి గ్యాప్ అనేది మనకి పెరుగుతుంది.
సో ఈ విధంగా మనము మన HTML CSS యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాపర్టీస్ అన్ని. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఆన్సర్ ఇస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బాయ్.